సంగతి ఏంటంటే చిన్నప్పుడు నేను నాకు సరిగ్గా 10 కిలోలు కాపలేదు. దీపాలు పెడుతున్నారు, అప్పటికి గోళీలు ఆడుతున్నాను. ఆయన ఎక్కడి నుండి వచ్చింది కానీ నాకు చేయబట్టి లేకపోయి మా ఇంట్లో మా నాన్న చేసి ఏంది కొడుకు ఇట్లా వదిలిపెట్టు, ఇది ఏ టైం, ఇది చదువుకునే టైం కాబట్టి మీరు రోడ్డు తగ్గిస్తున్నాడు అని ఆయన వాచ్ డాల్. టీచర్స్ ఇండివిజువల్ గా పిల్లలు ఎంబడి ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం స్కూళ్ళలోనే కాదు, బయట వాళ్ళు సంతరించి సమాజంలో కూడా పిల్లలు ఎంత ఉండాల్సిన అవసరం టీచర్స్ ఉంది. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోల్ ఫర్ ద సొసైటీ అనేది కేవలం పిల్లలకి అక్షరాలు నేర్పించి క్లాస్ నుండి బయటకు పోగానే నీకు నాకు సంబంధం లేదు అనే ధోరణి ఉంటే మాత్రం ఇక మనం ఆశించినటువంటి సొసైటీ రావడం సుధాకరణ తర్వాత ఇంకో విషయం ఏంటంటే యూనియన్ వాళ్ళందరూ యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను యూనియన్స్ అయినా నన్ను నేను విమర్శించుకోవడం కూడా సమస్యగా ఉంటుంది. ఇప్పటికి వాళ్ళు మెంబర్స్ కావాలని తాపత్రయం కానీ మెంబర్ యొక్క కోరిక ఎంత సమంజసంగా ఉంది అనేది ఆలోచించట్లేదు. వాడి కోరికను తీర్చడం కోసం అక్రమైన పద్ధతుల్లో కూడా ఆచరణ చేస్తున్నారు అనేది నేను చాలా బాగా సుదరంగా నిన్ను కూడా పర్సనల్గా నేను ఇంట్లో చేస్తాను. అట్లే రవీంద్ర ఉండాల్సిందే, రవీంద్రలో కాబట్టి పర్సనల్గా మాట్లాడితే ఈ విషయాన్ని భయపడతాయి. ఈ ఇండివిజువల్ సమస్యలు కాకుండా కామన్ సమస్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని సెంటర్ గా చేయాల్సిన అవసరం ఉంది కానీ టీచర్ సెంటర్ గా మీరు పాలిటిక్స్ నడిపిస్తున్నారు. ఇది వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ ఒకనాడు పోయింది, ఎందుకు వద్దని నేను ఏం మాట్లాడుతున్నాను టీచర్స్ మనం ఒక విషయం జ్ఞాపకం. కౌటిల్యుడు జుట్టు కొట్టి లాగినందుకే ఆ నందవంశాన్ని నాశనం తీసుకున్నాడు. టీచర్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అట్లాగే కొండపల్లి సీతారామయ్య ఈనాడు 13 స్టేట్లలో ఉన్నటువంటి నక్సలైట్ ఉద్యమాన్ని లేవనెత్తినాడు. ఆయన టీచరే. కైలాసం తను సవరణలతో కలిసి జీవించినాడు. అంతేకాదు వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళ ఆచార వ్యవహారం నేర్చుకున్నాడు, వాళ్ళ మధ్యన ఉన్నాడు, వాళ్ళ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని ఆ జనం కోసం పాటుపడ్డాడు. కాబట్టి ఇవన్నీ మనం చేసినప్పుడు టీచర్ యొక్క పాత్ర సొసైటీలో చాలా విస్తృతంగా ఉంటుంది. టీచర్ చాలా టైం ఇవ్వాలి. కేవలం జీతం కోసమే మాత్రమే పనిచేస్తే కాదు, టీచర్ కోసం మాత్రం స్కేల్ కోసం మాత్రమే పనిచేస్తే టీచర్ కాదు. చాలా త్యాగతనుడై ఉండాలి టీచర్. త్యాగతనుడైన వాడు కాకపోతే ఇప్పుడున్న సొసైటీ ఇట్లాగే ఉంటుంది. కాబట్టి త్యాగతనుడై ఉండాలి. అన్న సుధాకర్ అయితే మీకు క్వశ్చన్ అన్న, అనేక రకాలైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఉంది, ప్రైవేట్ అయితే అనేక ఉన్నాయి, ఇంకా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, మీరు పీజీ 2 కేజీలు ఇస్తూ ఉంటున్నారు. మరి ఇన్ని రకాల ఇద్దరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎట్లా తయారు చేస్తారు? వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం కొంతమందిని తయారు చేసుకుంటారా? టీఆర్ఎస్ మన స్టేట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, ఎడ్యుకేషన్ లో మార్పు వస్తుంది అనుకుంటే
అసలు ఆ సిటీలో స్కూల్స్ ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరు చాలాసార్లు తిరుగుంటారు. నేను కూడా మీ ఎంబడి తిరిగాను. ఆ విషయంలో మాత్రం ఇంకా స్కూళ్ళు చీకటి వల్లగానే ఉన్నాయి. ఫర్నిచర్ లేదు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. అదంతెందుకు టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ బాయ్స్ స్కూల్ నాకు గర్ల్స్ కంటే ఉండాలి. అంబర్పేటలో గర్ల్స్ స్కూల్ ఉంది. ఒకప్పుడు 1500-1600 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూలు అక్కడ ఇప్పటికీ తడకల స్కూల్లోనే ఉన్నారు. అది ఎవరో వినాయకుడితో ఆ జాగా ఆక్రమించుకుని వాళ్ళని అస్సలు అక్కడ నుండి అక్కడ స్కూల్ ఎక్కడ వాళ్ళు చదువుకోనివ్వట్లేదు, స్ట్రెంత్ చేరనివ్వట్లేదు. ఇంతకుముందు ఒకసారి అసెంబ్లీ స్పీకర్ కమిటీని తీసుకొని కూడా వచ్చిండు. కమిటీని తీసుకొచ్చిన కూడా స్కూల్ అట్లనే ఉంది. ఇప్పుడు 8-10 సంవత్సరాలు ఏదైనా మార్పు లేదు. ఆ పిల్లలు అట్లాగే మగ్గిపోతున్నారు. ఆ వర్షం వస్తే ఆల్రెడీ, ఎండ వస్తే అవసరపడాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే అన్నా మీలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. నాలాంటి వాళ్ళు మేము ఎంబడి వస్తాం. థ్యాంక్ యూ నా పేరు నమస్కారం. మెయిన్గా ఒకటి మాట్లాడవచ్చు. ఒకటి సార్ చెప్పినట్టు సంవత్సరం 50,000 రూపాయలు అనేది స్కూల్కి వస్తుందని చెప్తారు. కానీ వాటర్ తీసుకుంటే మనం చాలాసార్లు పేపర్లో చూసాను, మరుగుదొడ్లు అనే సౌకర్యం అనేది లేదనేది అంటారు. పాపం ఇప్పుడు స్కూల్లో స్ట్రెంత్ ఉండాలంటే ఆ స్ట్రెంత్ లేకపోవడానికి కారణం